హలో ఫ్రెండ్స్, సహనా సాంగ్ రివ్యూ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్లు సాంగ్ అయితే ఉంది. ఓవరాల్ గా సాంగ్ అయితే బానే ఉంది. అలానే సూపర్ బప్పర్ డూపర్ అని అనలేము. వింటున్నంత సేపు మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు. సాంగ్ ఓకే, కానీ ఎప్పుడైతే యాక్టర్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ మనం చూస్తామో దరిద్రంలో నాయన అన్నట్లు అనిపిస్తుంది. అదే చెడగొట్టింది మెయిన్ గా చెప్పాలంటే. ఇక ముఖ్యంగా ప్రభాస్ అన్న లుక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల లుక్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని చోట్ల వద్దులే, ఇప్పుడు చెప్తే అది ట్రోలింగ్ లా ఉంటుంది. బట్ కొన్ని చోట్ల అయితే లుక్స్ అయితే బాగున్నాయి. ఇక అది కాకుండా ప్రభాస్ అన్న ఒక మంచి డాన్సరే. ఈ పాటలో డాన్స్ కూడా ఉంటుంది. మంచి డాన్సర్ అంటే మరీ అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంత డాన్సర్ అని కాదు. మంచి డాన్సర్, డీసెంట్ డాన్సర్. కానీ లెగ్ ఇంజరీ ఉండడం వల్ల పెద్దగా డాన్సెస్ అయితే వేయట్లేదు. ఈ సాంగ్ కూడా అవసరం లేదు అసలు. ఇది ఒక స్లో పేస్ లో ఒక లవ్ సాంగ్. ఇది ఇక్కడ డాన్స్ అనేది అవసరం లేదు, అక్కడ స్పేస్ లేదు. కానీ అమాయకం ఇరికించాం అన్నట్లు సాంగ్ లో డాన్స్ ని కూడా ఇరికించడం అయితే జరిగింది. అన్ని ఓకే, కానీ ఆ కాస్ట్యూమ్స్ దరిద్రంగా ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవడో, అసలు ఆ పాటకి ఆ కాస్ట్యూమ్ కి అసలు సంబంధం ఉందా? ఒక క్లాస్ రొమాంటిక్ సాంగ్ కి, ఒక మాస్ ఊరన్నట్టు మాస్ సాంగ్ కి మనం డాన్స్ ఏ విధంగా వేస్తామో ఆ రేంజ్ లో కాస్ట్యూమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఏదైతే మనకు అపరిచితుల్లో రండక 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 అన్నట్టు ఒక స్టెప్ లో ఆ గెటప్స్ ఉంటాయి కదా, ఆ గెటప్ వేయడం జరిగింది. ఆ సాంగ్ ఏమో ఒక రొమాంటిక్, ఒక లవ్ సాంగ్. దానికి ఆ కాస్ట్యూమ్స్ ఎందుకే ఆయన? అసలు కాస్ట్యూమ్స్ చేయబట్టే సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా తగ్గిపోయింది. ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ కూడా ఒకటి వచ్చింది. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు కూడా మనం రివ్యూ చేసాం. ఆ సాంగ్ కూడా జస్ట్ యావరేజ్, జస్ట్ ప్రభాస్ అన్న లుక్స్ తోనే నడిపించుకొని వచ్చిండు. అంతమంది జనాలు, ఆ బీజిఎం కానివ్వండి, ఆ సాంగ్ కానివ్వండి పెద్దగా ఎక్కదు. జస్ట్ ప్రభాస్ అన్న లుక్స్ మాత్రమే బాగుంటాయి. ఇందులో ఏం చేసిండు, కొన్ని చోట్ల లుక్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల ఆ కాస్ట్యూమ్స్ వల్ల ఇంకా పెద్దగా మనకు అనిపించదు, దరిద్రంగా అన్నట్లు అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడిపోవడమే మంచిది. సో మిగతా సినిమాల కంటే కంపేర్ చేసుకుంటే తమన్ ఎందుకు ఈ మూవీకి అంతగా ఎఫెక్ట్ మ్యూజిక్ ఇవ్వట్లేదు అన్నట్లు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓజీ సినిమా చూసుకుంటే ఒక రేంజ్ లో బీజిఎం ఇస్తాడు, అసలు ఒక రేంజ్ లో ఎలివేషన్స్ పండుతాయి. ఇక్కడ అక్కడ చూసుకున్న ఒక రేంజ్ లో బీజిఎం ఇవ్వడం జరిగింది, ట్యూన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభాస్ అనే విషయానికి వస్తే మరి ప్రభాస్ అన్నని మోసేస్తానులో మరి స్టోరీకి తగ్గట్టు ఇస్తాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదో పాతది ఏదో ఒకటి పడేసింది, అంటే ఎప్పుడో దాచిపెట్టింది అది మళ్ళీ ప్రభాస్ అన్నకి ఇచ్చేసినట్లు అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ప్రభాస్ అన్న చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రభాస్ అన్న అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అలాంటిది ఇలాంటి చిన్న సినిమాలు తీసి ఆ ట్రైలర్ చూసినా నాకు నచ్చలేదు. ఆ ఫస్ట్ సాంగ్ వచ్చింది, అది పెద్దగా ఏముండదు. ఈ సెకండ్ సాంగ్ లో అసలు ఏం చేయబోతున్నారా మీరు? సాంగ్ ఓకే, కానీ ఆ స్టెప్స్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, అసలు చెడగొడుతున్నారు అన్నట్లు అనిపించింది. నిజం చెప్తున్నా, ప్రభాస్ అన్న ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఒక ప్రశాంత్ నీల్ మధ్యలో ఒక కల్కి తప్ప మిగతా అంతా కొత్త డైరెక్టర్స్ అనవసరంగా తీస్తాడు. అది అస్సాంకి వెళ్ళిపోతుంది. ఏదో ప్రభాస్ అన్నకి మంచి మనసు ఉంది, ఎవరిని నో అనలేకపోతుండు. ఏ డైరెక్టర్ వచ్చినా ఓకే, ఏదో మొహమాటానికి పోయి సినిమా తీస్తుండే అన్నట్లు అనిపిస్తుంది. అదేమో ఇలాంటి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సంక్రాంతికి అయితే ఈ మూవీ అయితే వస్తుంది. నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఈ మూవీ పైన. చాలా మూవీస్ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా హెవీ ఉంది. ఒక ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయి ఉండి ఇలాంటి సినిమాలు తీసి అనవసరంగా ఈ సినిమా ఆడకపోతే పెద్ద బొక్క. నిజం చెప్తున్నా, పెద్ద బొక్క ఇది. ప్రభాస్ ఇమేజ్ కి ఒక బొక్క. ఎందుకంటే హిందీ ఆడియన్స్ ఎప్పుడు ట్రోల్ చేయాలా, ఎప్పుడు టైం దొరుకుతుందా అని చెప్పి చూస్తారు ప్రభాస్ అన్నని. ఎందుకంటే అక్కడి స్టార్స్ అందరినీ మడత పెట్టేసిండు కదా ప్రభాస్ అన్న. సో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు ట్రోల్ చేయాలా అన్నట్లు ఉంటుంది హిందీ ఆడియన్స్ కి. మనమే తీసుకెళ్లి మన స్టఫ్ ఇస్తున్నాం అన్నట్లు అనిపించింది నాకైతే. కొన్ని చోట్ల లుక్స్ తప్ప పెద్దగా ఏం లేదు ఈ మూవీలో. సో ట్రైలర్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, 6-7 సినిమాలు ఉన్నాయి. తెలుగు స్టేట్ సినిమాలే 5 వరకు ఉన్నాయి. అది మనశంకర వరప్రసాద్ గారని, వరద బాధితులు ఏదో ఉంది, రవితేజ గారి మూవీ టైటిల్. సో అది ఉంది. దాని తర్వాత నవీన్ పోలిశెట్టి గారి మూవీ ఉంది, అనగనగా ఒక రాజని. ప్రభాస్ గారి మూవీ ఉంది, ఇంకేదో ఉంది. ఆ తమిళ సినిమాలు ఒక 2 ఉన్నాయి. మొత్తం 6-7 సినిమాలు ఉన్నాయి. అంత హెవీ కాంపిటీషన్ లో ఈ సినిమా కొంచెం టాక్ అటు ఇటు అయిపోయిన కథం అనవసరంగా ఇజ్జత్ తీసుకున్నట్లయితది. సో బెటర్ ఏంటంటే, అన్న నువ్వు మొహమాట పడకు. ఇలాంటి డైరెక్టర్స్ అంటే ఇలాంటి డైరెక్టర్ అనట్లేదు, టాలెంట్ ఎక్కడైనా ఉండొచ్చు. బట్ మూవీ పైన నీకు నమ్మకం ఉంటేనే, మూవీ బాగుంటేనే తీ. అనవసరంగా ఓం రావత్ దగ్గర పోయినా ఆ ఓం రావత్ ఏదో చేసేసిండు, ఆ రాధాకిషన్ అని చెప్పి వచ్చిండు, ఆ రాధాకిషన్ ఏదో చేసేసిండు. సాహో ఒక సుజిత్ ఒకటే ట్రై చేసిండు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ అయితే ఇంకో రేంజ్ లో ఉండేది, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫౌజీ అని చెప్పి మంచి డైరెక్టరే, బట్
నాకైతే డౌటే. నాకున్న నమ్మకం ఒకే ఒక దానిపైన ఉంది, ఆ స్పిరిట్ పైన ఉంది. సో సలార్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా తెలియదు. మళ్ళీ ఇంకొకటి కల్కి 2 అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా మనకి చెప్పలేము కాబట్టి ఒక స్పిరిట్ పైన నాకు నమ్మకాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే నేను డిసప్పాయింట్ అయ్యా. ఆ లుక్స్, ఆ కాస్ట్యూమ్స్ పరంగా నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ట్యూన్స్ ఓకే, బట్ పెద్ద మరీ వింటుంటే వినాలనిపించేంత ఈ సాంగ్ మొత్తం, ఈ సంవత్సరం మొత్తం వినాలనిపించేలా ఇది లేదు. చూస్తున్నంత సేపు అయితే ఓకే. కాస్ట్యూమ్సే అదొకటే చెడగొట్టింది. సో ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు అన్నట్లు అనిపించింది. నేను ప్రభాస్ అన్నకి చెప్పేంత స్థాయి వాడిని అయితే కాదు, బట్ ప్రభాస్ అన్న సినిమాలు హిట్ అవ్వాలని చెప్పి కోరుకునే వాడిని నేను. సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి నెక్స్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందో, సెకండ్ ట్రైలర్. సో దాని గురించి ఇంకేదైనా ఉన్న అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. మూవీ కూడా ఫస్ట్ డేనే చూసి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓవరాల్ గా సాంగ్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలే. మీకు కూడా అలానే అనిపిస్తే మీరు మాత్రం మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొమాటాన్ పోయి అన్న మూవీస్ తీస్తున్నాడు అన్నట్లు అనిపిస్తుంది నాకైతే, ఎన్నో అని లేక. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. ప్రభాస్ గారి అభిమానులు ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.